నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటని అనుకుంటున్నారా? పిల్లల గురించి అండి. పిల్లల గురించి అయితే చెప్పి చాలా డేస్ అయిపోయింది. సో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల గురించి అనమాట. పిల్లల్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన ఇంట్లోనే కొన్ని వస్తువులు మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవి ఏంటి, పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియో. సో వీడియోలోకి వెళ్ళబోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఎక్కడికి వద్దండో, మీ సెల్ ముందే మీరు ఉండండి, కానీ లాస్ట్ వరకు అయితే వీడియో అయితే కంపల్సరీ చూడండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నాకు నచ్చినవి మీకు నచ్చుతాయనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు అంటేనే మనకి నవమాసాలు మోసి ఆ నొప్పిని భరించి మనం భూమి మీదకి తీసుకొచ్చి వాళ్ళని చిన్నప్పటి నుంచి మనం రక్షించుకుని అన్నీ చేస్తే, మనం ఎంతో జాగ్రత్తగా ఉంటే మనకి మన పిల్లలు మన కళ్ళ ముందు తిరిగితేనే ఆనందం కదా. సో మన పిల్లల్ని మనం అంతా రక్షించుకుంటాం కాబట్టి కొన్ని ఇంట్లోని కొన్ని మనం వాళ్ళని ఎట్లా సేఫ్ చేసుకోవాలో కొన్ని చూసుకుందామండి. సో ఒకటి ఏంటంటే కనుక మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ అనేది పిల్లలకి అందేలా పెట్టద్దు, పైన పెట్టుకోండి. ఒక బాక్స్లో మెడిసిన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేసి అయితే ఒక వీడియో ఉంది, మన దాంట్లో చూడండి. సో మనదైనా పిల్లలే అయినా ఒక బాక్స్ టైప్లో తీసుకుని ఆ బాక్స్లో చక్కగా అన్ని మెడిసిన్స్ ఆర్గనైజ్ చేసేసుకుని ఒక పైన పెట్టేసుకోండి. సో నేనైతే అలానే పెట్టుకుంటాను, అందుకే మీకు అలా చూపిస్తున్నాను. పైన పెట్టుకోండి. ఏంటంటే కనుక ఆ పైన పెట్టేసుకుంటే వాళ్ళకి మెడిసిన్స్ అందవు. గమ్ముని తెలియదు కదండి. చిన్నపిల్లలు ఎలా ఉంటుందంటే ఏదో అనుకుని తాగేయచ్చు. మనం ఏదో గ్యాస్లో మూత లూజుగా పెట్టేసి అక్కడ పడేస్తాం. ఏదో అనుకుని తాగేయచ్చు, లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్స్ వెళ్ళి చింపేసి ఏమో నమిలేయచ్చు కదా. సో మెడిసిన్స్ చాలా జాగ్రత్తగా పైన పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఆలోట్స్ అలాగే మనకి స్ప్రే చేస్తాం కదా, ఈ బొజ్జింకల స్ప్రే అని, హిట్ అని, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. పినాయిల్ ఒకటి, టాయిలెట్ కట్టుకునేవి కట్ట ఉంటాయి కదా కొన్ని అంటే నాకు కొన్ని తెలిసినవి చెప్తున్నాను. హార్పిక్ ఒకటి, ఇలాంటివి ఇలా టాయిలెట్ కడుక్కుని అయినా ఏమైనా సరే, ఈ పినాయిల్ అయినా ఇవన్నీ యాసిడ్స్, డెటాల్ ఇలాంటివన్నీ కూడా, ఈ బొజ్జింకల్ స్ప్రే, ఈ ఆలోట్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అవసరమైతే కనుక బాత్రూమ్స్ ఉంటాయి కదండి, పైన ఉంటుంది కదా మనకి విండోస్ టైపు, అక్కడ పెట్టేసుకోండి పైన. అక్కడైతే అసలు పిల్లలకి అందవు. లేకపోతే కనుక ఏమన్నా ఒక చక్కగా పైనే మీకు కిచెన్లోనే, లేకపోతే ఒక పైన ఎక్కడో మూలన వాళ్ళకి స్టూల్ వేసిన అందనంత హైట్లో మీరు స్టూల్ తీసుకునే అంత హైట్లో వాటిని అయితే పెట్టుకోండి. ఇదైతే నా అడ్వైజ్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక ఛార్జింగ్స్ పెట్టేస్తారు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అక్కడే వదిలేస్తారనమాట. ఫ్లగ్లకి అట్లా ఛార్జర్స్ వదిలేస్తారు. అలా అయితే అసలు చేయొద్దండి. ఒకవేళ ఛార్జర్ వదిలేస్తారు కరెక్టే, ఒకవేళ స్విచ్ కట్టడం మర్చిపోయారు అనుకోండి, సో అదేమన్నా నోట్లో పెట్టుకుంటే గమ్ముని తెలియదు కదా. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసో లేదో. ఒక బాబు ఆ స్విచ్ చేస్తుంటే తెలియక అది నోట్లో పెట్టేసుకుంటే షాక్ కొట్టేసింది. సో అది ఏంటంటే కనుక మీకు మీ మొబైల్కి ఛార్జింగ్ ఎక్కేసిన తర్వాత ఆ ఛార్జర్ తీసేసి ఫోల్డ్ చేసేసుకుని చక్కగా కబోర్డ్లో అయితే పెట్టేసుకోండి. అదైతే చాలా సేఫ్ అనమాట. ఒక్క క్షణం చేసే పనులు టైం అయిపోతుంది అనేసి అదరాబెదరా ఛార్జింగ్ ఇలా పీకేసుకుని సెల్ పట్టుకుని వెళ్ళిపోతాం. అలా వద్దు. ఒక్క క్షణం ఛార్జింగ్ తీసాం, స్విచ్ కట్టేసాం, ఫ్లగ్ తీసాం, పైన ఎక్కడన్నా పెట్టేసుకుంటాం. ఇదొక బెటర్ ఆప్షన్ అనమాట. సో అదొకటి చేయండి. అలాగే ఈ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదండి కిచెన్లో, గ్యాస్ సిలిండర్స్ కూడా పిల్లలు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇట్లా తిప్పేస్తారు కదా అవి. సో గ్యాస్ దగ్గర మీ వంట గట్ట అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర్ దగ్గర కట్టేయండి బండని. ఆ బండని అక్కడ కట్టేయండి. ఒకవేళ ఈ కబోర్డ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళైతే కబోర్డ్స్ అవి ఉన్నాయి కదా అని అనుకోవద్దు. సో కబోర్డ్స్ ఇలా అంటే వచ్చేస్తుంది కబోర్డ్. అది ఎంత పెద్ద బ్రహ్మ విద్య అండి, ఇలా అంటే వచ్చేదా? అది ఇలా వచ్చేస్తా
ఏమో చెప్పలేం, వాళ్ళు ఏదో ఆట అనుకోవచ్చు, లేకపోతే ఏమన్నా అనుకోవచ్చు, లేదా ఎప్పుడన్నా మీరు గ్యాస్ ఇప్పడం చూడొచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఇప్పేయచ్చు, ఈ పైన ఇవి తిప్పేయచ్చు. తిప్పేస్తే ఏమవుతుంది, గ్యాస్ వాసన వచ్చేస్తుంది, గ్యాస్ లీక్ అయిపోతూ ఉంటుంది. గమ్ముని మనం ఏంటంటే మనం ఏదో పనిలో ఉంటాం ఆడవాళ్ళు ఇంట్లో, గమ్ముని నోటీస్ చేసుకోలేం కదా. సో అలాగే ఏంటంటే అక్కడ బండ దగ్గర కట్టేసుకోండి. ఇక్కడ వీడి పైన ఒకవేళ తిప్పినా ఆ గ్యాస్ మనకు అనేది లీక్ అవ్వదు. మనం మళ్ళీ ఒకసారి మీరు వచ్చేటప్పుడు అంతా చెక్ చేసుకుని చక్కగా గ్యాస్ మళ్ళీ ఆన్ చేసుకుని మీ వంట ఏమన్నా ఉన్నా అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ బొజ్జింకలు సారీ ఈ దోమలు పోవడానికి దోమల చక్రాలని, ఈ మధ్యన దోమల అగరత్తులు కూడా వచ్చినాయి దోమలు పోవడానికి. సో అలాంటివి కూడా డైరెక్ట్ వెలిగించేసి ఏదో పిల్లల వైపు పొగొచ్చేసేలా కట్ట పెట్టుకోకండి. చక్కగా ఒక మూలకంటా పెట్టుకోండి. పెట్టుకోవద్దని చెప్పలేము, ఎందుకంటే కొన్ని ఏరియాస్లో దోమలు చాలా ఉంటాయి, దోమలు పోవాలంటే పెట్టుకోవాలి కంపల్సరీ. సో మూలకంటా పెట్టుకోండి. చక్కగా ఏం చేస్తారంటే మీరు పడుకునే ముందు మీ రూమ్ అయితే ఏదైతే ఉందో చక్కగా అక్కడ పడుకునే ఒక పావు గంట ముందు అది అక్కడ వెలిగించేసుకున్నారనుకోండి. ఈ లోపు పిల్లలు ఏ టీవీ చూస్తారు, ఏదో చూస్తూ ఉంటారు కాబట్టి ఈ లోపు ఇదంతా చక్కగా దోమలు గట్ట బయటకు పోతూ ఉంటాయి. ఈ చక్కగా అప్పుడు వచ్చి పడుకోండి, ఇంకా అదైతే ఇంకా ఉత్తమం అనమాట. సో ఫోన్లో డబ్బులు పెట్టేస్తారండి వెనకాల కొంతమంది. ఆ డబ్బులు కూడా అలా పెట్టుకోవద్దు, పిల్లలకే కాదు ఇది మీకు కూడా చాలా డేంజరస్ అనమాట. అలా డబ్బులు పెట్టుకోవడం వల్ల పేలిపోయే అవకాశాలు ఉన్నాయి, పేలిపోతున్నాయి కూడా. మనం చాలా న్యూస్లో అయితే చూస్తున్నాం. ఇంకొకరు జేబులోనే ఫోన్ పేలిపోయింది అంటున్నారు, ఒకళ్ళు చేతిలో ఫోన్ పేలిపోయింది అంటున్నారు. సో ఆ ఫోన్ వెనకాల డబ్బులు అయితే పెట్టుకోవద్దు. మేబీ చాలామందికి అవేర్నెస్ వచ్చిందండి, ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత చాలామంది పెట్టుకుంటలేదు డబ్బులు. నాకు తెలిసి ఇదివరకు ఎక్కడ చూసినా ఫోన్స్ వెనకాల డబ్బులు ఉండే. ఈ మధ్య నేను కొంత చూస్తున్నా గమని ఎవరన్నా నా చేతిలోనే ఫోన్లు ఉంటాయి కదా, చూస్తున్న గమ్మున ఎవరి దాంట్లో మనీ అనేది పెట్టుకుంటలేదు కొంతమంది. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫోన్ పేలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఆ ఫోన్ మనమే చూస్తామో మన పిల్లలు చూస్తారు కదా, గమ్మున చెప్పలేము కదండి, టైం ఎలా ఉంటుందో చెప్పలేము కదా, అదొకటి. అలాగే కూడా పిల్లలు ఏదో ఏడుస్తున్నారు కదండి, ఛార్జింగ్ ఎక్కినప్పుడు ఫోన్స్ ఇవ్వకండి. ఫోన్ వేడిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేతికి ఫోన్ అయితే ఇవ్వకండి. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లల్ని అయితే మనం చక్కగా కంపల్సరీ మనం రక్షించుకునే వాళ్ళమైతే అవుతాము. సో సారీ అండి, మధ్యలో అయితే వీడియో ఆఫ్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే మీకు తెలుసు కదా నాకు 2 పిల్లలు ఉన్నాయని, చిన్న పిల్లలు. బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు, పాప అయితే ఇంకా చిన్నపిల్ల కాబట్టి తన్ని మధ్యలో చూసుకోవాలి. సో ఏంటంటే కనుక యూట్యూబ్ చేయడం చాలా కష్టం అండి. ఏదో సింపుల్ వీడియో తీసి పెట్టేయడమే కదా అనుకుంటారు, చాలా కష్టం. నేను ఫేస్ చేస్తున్నాను ఆ కష్టం అయితే 3 నెలల నుంచి. ఇప్పుడు ఈ 30 తారీఖు వస్తే 3 నెలలు అవుతుంది నేను యూట్యూబ్ పెట్టి. ఒక్కొక్కసారి ఏమన్నా వీడియోస్ చేయాలంటే నైట్ పిల్లలు పడుకున్నాక నైట్ షూట్ చేసుకుంటాను. లేకపోతే కనుక ఇప్పుడు ఇలా మధ్యలో పిల్లకి ఏయోటి ఇచ్చి ఆడుకునే వస్తువులు లేదా తినే ఏమైనా స్నాక్స్ అవి ఇచ్చి పిల్లని ఆడుకోమని కొంచెం అలా వదిలి నేను వీడియో తీసుకోవడం, తను ఒకవేళ నన్ను పిలిచినప్పుడు తను ఏమన్నా కొంచెం ఇదిగా ఉన్నప్పుడు వీడియో ఆఫ్ చేసి తనని చూసుకోవడం, వెళ్ళి తను బుజ్జగించి రావడం, ఇలా అయితే జరుగుతుందనమాట. సో అయితే చూసారు కదండి, ఇలాగనమాట. మనం ఇలా ఇంట్లోనే చిన్నవి ఫాలో అయితే కనుక మన పిల్లల్ని మనమైతే సేఫ్గా చక్కగా చూసుకున్నట్టే అవుతామన్నమాట. ఎందుకంటే చిన్నవి మన చేతుల్లోనే ఉంటాయి కదా. సో అందుకు ఈ ఫ్రిడ్జ్లు అవి కూడా మీకు పని అయిపోయిన తర్వాత లాక్ వేసేసుకోండి. ఎందుకంటే కనుక ఫ్రిడ్జ్లు ఇప్పుడు పిల్లలు ఏంటంటే, మా పిల్లాడే ఎవరో దాకా వెళ్ళక్కర్లేదు, ఫ్రిడ్జ్ టప్మని తీస్తాడు, టప్మని వేస్తాడు. సో వాళ్ళకి తెలియదు, చిన్న వయసు. మనం ఆ కోపంలో ఓ మాట అనేస్తాం, కొట్టేస్తాం, దానికి మనమే బాధపడతాం. కానీ ఫ్రిడ్జ్ లాక్ వేసేసారు అనుకోండి, వాడు ఇలా అన్నా రాదు కదా, లేకపోతే నేను లాక్ వేసేసాను నువ్వు తీసినా రాదని చెప్పేస్తాను, నేను తీయడనమాట అప్పుడు. సో ఫ్రిడ్జ్ కూడా లాక్ వేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే కనుక సో ఈ ఇంకా ఆడవాళ్ళు ఎలా సేఫ్గా ఉండాలనేది అయితే ఇంకొక వీడియోలో చూద్దాం అనమాట. సో మనం ఇలా ఇంట్లోనే చిన్నవి ఫాలో అవుతే కనుక పిల్లలైతే చాలా సేఫ్గా మనం చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే కనుక గ్లీజర్ ఆన్ చేసేసి కూడా హీటర్లు అవి పెట్టేసి కొంతమంది ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటారు, లేకపోతే తలుపులు కూర్చుంటారు. అలాంటివి కూడా చేయకండి. మీరు బాధ్యత. మీరు హీటర్ పెట్టుకున్నారంటే కనుక మీ పిల్లలే అవ్వచ్చు, మీ ఇంటి పక్క పిల్లలే అవ్వచ్చు, గమ్మున ఎవరో ఒకరు పట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు
మీ పిల్లల్ని మీరు ఇంట్లో పెట్టుకుని తలిపేసుకుంటారు. ఒకవేళ పక్క పిల్లలు తన వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మదర్ నోటీస్ చేయకపోవచ్చు. పక్కన వాళ్ళు గ్లీజర్ పెట్టుకున్నారే అనేసి. పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు కదా అనుకోవచ్చు. ఏమో ఒకవేళ వెళ్ళి పట్టుకుంటే ఏమవుతుంది చెప్పలేం కదండి. సో గ్లీజర్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఆ హీటరు అలాంటివి పెట్టుకున్నారంటే కనుక అక్కడ ఎంత అండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాగిపోతాయి కదా. సో ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ చుట్టుపక్కల మీరు తిరుగుతూ ఉండండి. తప్పేముంది. మీ బాధ్యత, మీరు పెట్టుకున్నారు కాబట్టి మీరే బాధ్యతగా ఉండాలి కదా. సో అది ఈ గ్లీజర్స్ అవి కూడా స్విచ్ చేస్తే వేడి నీళ్ళు కాగిపోయే గ్లీజర్స్ ఉన్నాయి కదా. సో అవి కూడా ఏంటంటే మీరు స్నానానికి వెళ్ళే ముందు స్విచ్ వేసుకోండి. కాగిపోయిన తర్వాత కట్టేసిన తర్వాత స్నానానికి వెళ్ళండి. అప్పుడు కూడా ఏంటంటే అవి సర్క్యూట్స్ అవి అవుతాయి కనుక గమ్మున పిల్లలు టచ్ చేసేసారు అనుకో తెలియదు కదా. సో ఆ నీళ్ళు కాగిపోయిన తర్వాత స్విచ్ కట్టేసి అయితే వెళ్ళండి. నేనైతే అలాగే ఫాలో అవుతాను. స్విచ్ కట్టేసే వెళ్తానండి. పిల్లలకి స్నానం చేయించాలన్నా, నేను స్నానం చేయాలన్నా గ్లీజర్ వేసుకుని కాగిన తర్వాత అది స్విచ్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు స్నానానికి వెళ్తామన్నమాట. సో ఇవ్వండి చిన్న చిన్నవి ఇలా ఫాలో అవుతే మనమైతే మన పిల్లల్ని అయితే చక్కగా భద్రంగా కాపాడుకోవచ్చు అనమాట ఇంట్లోని. సో ఇంకంతేనండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. బై బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, ఎంజాయ్ ది డే, బై బాయ్.